ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ మధ్య ఒక రీల్ వైరల్ అయిందండి. ఒక చీమ చుట్టూ ఒక మార్కర్ తోటి సర్కిల్ గీసాడంట. ఆ చీమ ఆ సర్కిల్ చుట్టూ తప్పించుకోవడానికి ట్రై చేసేది గానీ, ఆ సర్కిల్ బయటికెళ్ళేది కాదు. సో, అతను ఇంకా చిన్న సర్కిల్స్ డ్రా చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఓసారి ఏమైంది అంటే, ఆ చీమ సర్కిల్ మీదకి బై మిస్టేక్ వెళ్ళిపోయిందంట. ఆ డ్రా చేస్తున్న పరిధిలో. వెళ్ళిపోయిన తర్వాత ఆ చీమ ఇంక బయటికెళ్ళిపోయి ఎన్ని సర్కిల్స్ గీసినా సరే ఆ సర్కిల్‌లోనే ఉండలేదంట. ఎందుకంటే దానికి అర్థమైంది ఏంటి అంటే, దిస్ ఈజ్ నాట్ అన్ ఆబ్స్టికల్ అని చెప్పి. సో ఆ సర్కిల్లో ఉన్నప్పుడు ఆ చీమది ఏదైతే మైండ్ సెట్ ఉందో దాన్ని ఫిక్స్డ్ మోడ్ అంటాము. సర్కిల్ దాటిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని గ్రోత్ మోడ్ అంటామండి. ఈ ఫిక్స్డ్ మోడ్లోని మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఐ కాంట్ డూ దిస్, నాకు డబ్బులు సంపాదించడం రాదు, ఐఎమ్ నాట్ రెడీ టు స్టార్ట్ సంథింగ్ ఆఫ్ మై ఓన్, ఇది అది అని మనమే చాలా అబద్ధాలు చెప్పుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో వాల్, ఇట్స్ జస్ట్ యువర్ మైండ్ డ్రాయింగ్ దోస్ లైన్స్. రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లోని అలెక్స్ హామరాజీ అని చెప్పి హీ సెడ్ వన్ థింగ్. అపారెంట్లీ అతను ఇఫ్ హీ డజంట్ ఫీల్ లైక్ హీస్ ఇన్ కంట్రోల్, అంటే నా చేతుల్లో ఏది లేదు అని అనిపించి హెల్ప్లెస్ ఫీల్ అయ్యే టైంలోని అతను ఒక విషయం చెప్పుకుంటాడంటే ఏంటి అంటే, ఐఎమ్ జస్ట్ వన్ డెసిషన్ అవే ఫ్రమ్ చేంజింగ్ మై ఎంటైర్ లైఫ్ అని చెప్పి. విచ్ మీన్స్ మీ లైఫ్, మీ డెస్టినీ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ యువర్ మైండ్ అండ్ స్టెప్పింగ్ అప్ విత్ కాన్ఫిడెన్స్. మీ లైఫ్లో మీరు విన్న పాడ్కాస్ట్ల నుంచి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ఇంట్రెస్టింగ్ లైఫ్ లెసన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఎంట్మన్.